యువతకి ఉద్యోగాల కల్పన, డిఎస్సి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లా ఎంతవరకు మీ ప్రభుత్వం సఫలీకృతం అవుతుంది అనుకోవాలి? హార్డ్లీ 2.5 నెలలు అయింది. 2.5 నెలల్లో మెగా డిఎస్సి ఒకటి రిలీజ్ చేశారు. చేసిన తర్వాత మెయిన్ మేము ఉన్న దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక ఎత్తు, దానికి ప్యారలల్గా దానికి రెట్టింపుగా తయారు చేసే ప్రైవేట్ ఉద్యోగాలు అనేది ఏ దేశంలో అయినా సరే ప్రైవేటు భాగస్వామ్యంతో జరిగితేనే అది. మేము పాదయాత్రలో గమనించింది ఏంటంటే ప్రతి జిల్లాలో గత ప్రభుత్వాల తాలూకా ముద్ర ఉంది. మనం ఏదో అమరావతిని డెవలప్ చేశారనేది ఒక అపోహ. నేను వ్యక్తిగతంగా చూసింది తిరుపతి లాంటి పట్టణంలో సెల్కాన్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, తడ దగ్గర శ్రీ సిటీ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, అలాగే మన అనంతపూర్కి ఇచ్చేసరికి కియా. నేను నిజంగా మనం బెంగళూరు హైవే మీద వెళ్తున్నప్పుడు పెనుగొండ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ కియా ఒక ప్లాంట్ మనం చూస్తే అక్కడి నుంచి సెల్ఫీలు దిగడం కాదు, కాసేపు అక్కడే ఉండాలన్న ముచ్చటేసింది. మనం వనరులు అనంతపురం లాంటి ప్రాంతాల్లో వనరులు లేవు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే సస్టైనబుల్ అయిద్దని ఒక విజన్. వాటి వల్ల కియాలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పొందారనేది అసలు అక్కడ చూస్తున్న ఆ బస్సుల్లో చూస్తాం. రెండోది అచ్యుతాపురం, విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్లో కావచ్చు, మీరు అచ్యుతాపురం జంక్షన్లోనో లేకపోతే అక్కడ నుంచుంటే కానీ ఎన్ని కంపెనీల బస్సులు వస్తాయి అనేది, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అనేది ఏంటంటే ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ జిల్లాకు ఆ జిల్లా విభజన పడింది. ఆ ఉన్న క్లస్టర్ని పాదయాత్రలో కూడా నేను గమనించింది ఏంటంటే ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆటోమొబైల్ హబ్ అనంతపురం జిల్లాకు రావాలి, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తిరుపతికి రావాలి, ఫార్మా అండ్ రిలేటెడ్ హబ్ విశాఖపట్నానికి రావాలి, వాటికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఆఫీసెస్, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ అమరావతిలో ఉండాలి. సో ఈ ఎంప్లాయ్మెంట్ అంటే పాదయాత్రలో చెప్పే 20 lakhs ఎంప్లాయ్మెంట్ మా టార్గెట్ చేస్తాం. అంటే పర్ యానం 4 lakhs. 4 lakhs అంటే మనం సగటున మనం గమనిస్తే కనుక ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 2000 నుంచి 3000 మంది వస్తుంది అనేది గణాంకాలు. మన అమరరాజా బ్యాటరీస్ కానీ ఇటువంటివి కానీ. సో ఆ ఉద్దేశంలో ఖచ్చితంగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లేక పెనుగొండ లాంటి ప్రాంతాల్లో కియా అనేది మెయిన్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి, ఎలైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. ఎలైడ్ అంటే మనం అనుబంధ పరిశ్రమలు అన్ఫార్చునేట్లీ గత ప్రభుత్వం సరిగ్గా ఎంకరేజ్ చేయకపోవడం వల్ల దగ్గరలో బెంగళూరు ఉంది కదన్న ఉద్దేశంతో బెంగళూరుకి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఆ అనుబంధ పరిశ్రమలు పిలిపించి మళ్ళీ ఇక్కడ పెట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. స్థిరమైన ప్రభుత్వం, ఎందుకంటే ఆయనకి విజన్, గత ప్రభుత్వంలో ఆయనకు ఒక విజన్ లేదు. అంటే ఎలా చెప్పాలంటే ఒక కాంక్రీట్గా ఇది చేయాలి అన్న ఉద్దేశం, అది తప్పో రైటో తర్వాత సంగతి. ఏదో ఒక విజన్ ఉంటుంటే ఇంత ఇబ్బందులు వచ్చాయి కాదు. ఒక పథకాలకే పరిమితం అవటం, ఆ పథకాల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా లేకపోవటం, ఇదన్నిటికీ తినే పర్చేసింగ్ కెపాసిటీ జనాల్లో బాగా తగ్గిపోవటం. అంటే కొనుగోలు శక్తి సమాజంలో మొత్తం అక్కడి నుంచి ఇక్కడి దాకా ఈ మ్యాండేట్ రావడానికి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే మనకి 110 వచ్చాయి. కానీ 160 రావడానికి ప్రత్యక్షంగా నేను ఒకసారి బద్వేలు దగ్గర ఎక్కడో మేము వెళ్తా పాదయాత్ర చేస్తా, ఒక చిన్న టిఫిన్ కొట్టు దగ్గర ఆగాం. ఎలా ఉంది ఈ ప్రభుత్వం అని అన్నాం. అని అంటే ఒక 2 నిమిషాలు ఇడిద్దాము. ఇడింది మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తాడు, యాదాది వాళ్ళ స్లాంగ్లో మాట్లాడారు. యాదానికయ్యా మళ్ళీ వచ్చేది, మా పుస్తులు అమ్మేదానికా అన్నది. 1 సంవత్సరం ముందే మా పుస్తులు అమ్మేదానికా, యాదానికి మళ్ళీ ఈయన వచ్చేదని. ఏమైంది, బాగానే ఉంది కదా, మీకేం క్యాపిటల్తో సంబంధం లేదు, వీటితో సంబంధం లేదు, మీరు బాగానే ఉన్నారు కదా అని. కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకుముందు అక్కడ ఒక రోడ్డు పని జరిగేదంట. ఆ రోడ్డు పని జరిగితే 200 మంది 300 మంది టిఫిన్ కొట్టుకు వచ్చి తినిచ్చేవాళ్ళు. ఆ టిఫిన్ కొట్టు మళ్ళీ ఆ గ్రామ సర్పంచ్ టిఫిన్ కొట్టు వచ్చి తింటే రోజుకి దాదాపు 10,000 12,000 రూపాయలు మిగిలేదంట. ఇప్పుడు 3,000 రూపాయలు మిగలటం కూడా గగనంగా ఉంది. అంటే అసలు వర్క్ లేదు, జనరేషన్ లేదు. జనరేషన్ లేని చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మన గతంలో రాజులు కూడా టెంపుల్స్ ఇవన్నీ ఎందుకు కట్టారు అంటే జనాలకు ఉపాధి హామీ చూపించాలన్న సదుద్దేశం ఒకటి, ఆధ్యాత్మికం అనేది ఇంకొక కోణం. అలాంటిది పూర్తిగా నెరవేరైపోయింది. సో ఈ కోణంలో ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇక్కడ కానీ అక్కడ కానీ ఏవైతే క్లస్టర్స్ ఉన్నాయో వాటిని బలోపేతం చేసే దిశగా ఉన్నారు.